తెలంగాణలో అవినీతి అక్రమాల టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెదిగే రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఎన్నో ఉద్యమాలతో ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ ఆయన కుటుంబంలోని అందరికీ మంత్రి పదవులు కట్టబెట్టి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను సాగనంపి బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని ఆయన అన్నారు. ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్ను కోరుట్లలో ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముంబైకి ట్రైన్ ప్రతిరోజు నడిపేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. भारत माता की అన్నలు అక్కలు అందరూ కూడా గట్టిగా ఒకసారి ఈ ప్రాంగణం అంతా కూడా తత్తరి లేదా ఈ కోరుట్లలో వేరే ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గుండెలలో తడ ఉండేలా మన
మనం అందరం కూడా గట్టిగా వినాలి, గట్టిగా అందరం కొందరే అంటారు, అందరం కూడా అనాలి. మీరు అందరూ అనేదాకా మేము పాట స్టార్ట్ చేయాలి, ఓకేనా? భారత్ మాతా కీ అబ్బా కొంచెం కొంచెం వచ్చిందే, ఇంకొంచెం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై జై మాతా, జై జై మాతా. మరి అప్పటి నుంచి అక్కడ అనుకుంటున్నట్టున్నారు, తమ్ముళ్ళే వాడతారు, మా చెల్లెలు ఒక్కరైనా వాడించలేరని. మరి చెల్లెలు ప్రవళిక ఆడవాడానికి మమ్మల్ని. జై శ్రీరామ్ అంటే తరతరాల హిందువుల ఆధ్యాత్మికత, వారసత్వం, ప్రతి భారతీయుని వ్యక్తిత్వం. జై శ్రీరామ్ అంటే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి గుండెలలో ధైర్యం నింపే బ్రహ్మాస్త్రం. జై శ్రీరామ్ అంటే నరాల ఉత్తేజాన్ని నింపే, ప్రజ్వలింపజేసే పాశుపతాస్త్రం. జై శ్రీరామ్ అంటే శ్రీరాముని రక్ష, సర్వ జగత్ రక్ష. ఇవాళ కొరుట్ల పట్టణానికి వచ్చినప్పుడు ఒకటేమో నేను నా పుట్టింటికి వచ్చిన అన్న ఫీలింగ్ ఉండదు ఎప్పుడు. రెండోది పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్. ఆ కన్ఫ్యూజన్ తోటి పరేషాన్లో ఉంటే కొరుట్లాకి వచ్చినప్పుడు ఆ పరేషాన్ ఇంకా ఎక్కువైతుంది. ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళు కల్వకుంట్ల విద్యాసాగర్ రావా, మళ్ళీ ఆయన కొడుకు సంజయ్ అని. ఈ కుటుంబ పాలన ఇక్కడ మన మీద, మన స్టేజ్ మీద చూడండి, ఒక కులపోలు ఉండరు, ఒక కుటుంబం వాళ్ళు ఉండరు. అది భారతీయ జనతా పార్టీ. ఇవాళ కొరుట్ల నియోజకవర్గ డబల్ ఇంజన్ ధమాకా, గల్లీ మనదే ఢిల్లీ మనదే సభకి విచ్చేసిన అఖిల భారత ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చుగ్ గారికి, జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మోరేపల్లి సత్యనారాయణరావు గారికి, మీకు అనుకున్న ప్రకారం నేను సేవ చేయలేకపోయినందుకు నేను బాధపడతా ఉన్నా. ఈరోజు నా ప్రయాణం కొరుట్ల నుండే ప్రయాణం అయిందని మీకు తెలుసు. నేను ఒక ఉపాధ్యాయునిగా ఇక్కడ ప్రారంభమై సంఘ కార్యవాహక ఉండి, శిశు మందిర్ అధ్యక్షుడు ఉండి, తర్వాత నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొన్ని సంవత్సరాలు టీఆర్ఎస్ లో, దాని తర్వాత మళ్ళీ బీజేపీలోకి నేను రావడం జరిగింది నా మాతృ సంస్థకి. తర్వాత అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చినందుకు ఈ సమాజమే నాకు ఇచ్చిన గౌరవం. ఇప్పుడు మళ్ళీ నినాదం జై శ్రీరామ్ అంటే తరతరాల హిందువుల ఆధ్యాత్మికత, వారసత్వం, ప్రతి భారతీయుని వ్యక్తిత్వం. జై శ్రీరామ్ అంటే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి గుండెలలో ధైర్యం నింపే బ్రహ్మాస్త్రం. జై శ్రీరామ్ అంటే నరాల ఉత్తేజాన్ని నింపే, ప్రజ్వలింపజేసే పాశుపతాస్త్రం. జై శ్రీరామ్ అంటే శ్రీరాముని రక్ష, సర్వ జగత్ రక్ష. ఇవాళ కొరుట్ల పట్టణానికి వచ్చినప్పుడు ఒకటేమో నేను నా పుట్టింటికి వచ్చిన అన్న ఫీలింగ్ ఉండదు ఎప్పుడు. రెండోది పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్. ఆ కన్ఫ్యూజన్ తోటి పరేషాన్లో ఉంటే కొరుట్లాకి వచ్చినప్పుడు ఆ పరేషాన్ ఇంకా ఎక్కువైతుంది.
ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళు కల్వకుంట్ల విద్యాసాగర్ రావా మళ్ళీ ఆయన కొడుకు సంజయ్ గారి ఈ కుటుంబ పాలన అయిన మన మీద మన స్టేజ్ మీద చూడండి, ఒక కులపోలు ఉండరు, ఒక కుటుంబం వాళ్ళు ఉండరు. అది భారతీయ జనతా పార్టీ. ఇవాళ కొరుట్ల నియోజకవర్గ డబల్ ఇంజన్ ధమాకా గల్లీ మనదే ఢిల్లీ మనదే సభకి విచ్చేసిన అఖిల భారత ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చుగ్ గారికి, జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మోరేపల్లి సత్యనారాయణరావు గారికి, మీకు అనుకున్న ప్రకారం నేను సేవ చేయలేకపోయినందుకు నేను బాధపడతా ఉన్నా. ఈరోజు నా ప్రయాణం కొరుట్ల నుండే ప్రయాణం అయిందని మీకు తెలుసు. నేను ఒక ఉపాధ్యాయునిగా ఇక్కడ ప్రారంభమై సంఘ కార్యవాహంగా ఉండి శిశు మందిర్ అధ్యక్షుడు ఉండి తర్వాత నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొన్ని సంవత్సరాలు టీఆర్ఎస్ లో, దాని తర్వాత మళ్ళీ బీజేపీలోకి నేను రావడం జరిగింది నా మాతృ సంస్థకి. తర్వాత అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చినందుకు ఈ సమాజం గట్టిగా చెప్పండి, ఆహ్వానించాలి గట్టిగా. నిజంగా ఆడవాళ్ళ అంటే మహిళల తరగతిలో జగురుపల్లి ఎంపీడీ గారు, గంలో శ్రీనివాస్ ఎంపీడీ, రాజేంద్ర రామపేట ఎంపీడీ, గణేష్ అమ్ముతుంది లేదు, వాళ్ళు స్టాండ్లు లేవు, పడిపోతుంది. युवा जो 60 के दशक की लड़ाई लड़ रहा था, जिसके मन के अंदर तेलंगाना को बंगाल तेलंगाना बनाने के लिए जिन्होंने आंदोलन छेड़ा था, आज उनके मन में कसक है कि केसीआर साहिब ने से सरकार तो बनाई, लेकिन केसीआर साहिब ने बंगाल तेलंगाना बनाने के सपने को पूरा नहीं किया। नौजवानों को नौकरी के बहाने अपने बेटा बेटी को तो परिवार को दामाद को सबको नौकरी दे दी, मंत्री बना दिया, लेकिन तेलंगाना के नागरिकों के साथ न्याय नहीं हुआ। मैं आपसे निवेदन करने आया हूं, पूरा तेलंगाना तैयार है, तेलंगाना की जनता तैयार है, हम सबको मिलकर एक धक्का लगाना है और इस लंका में जो इस लंका को ये परिवारवाद की लंका, अहंकार की लंका, ये तानाशाही की लंका, इसको जाना तय है। इसलिए मैं आपसे निवेदन करता हूं कि भारतीय जनता पार्टी के प्रति कार्यकर्ता को सबको मिलकर तेलंगाना के अंदर एक माहौल बनाना है, नरेंद्र मोदी जी की सरकार बनाना है। इतना ही कहता हूं, बहुत बहुत धन्यवाद। मेरे साथ नारा लगाइए, भारत माता की। भैया सरकार से छुटकारा लेना है, जोर से नारा लगाइए, भारत माता की, भारत माता की, श्री नरेंद्र मोदी जिंदाबाद। काम होगा। जय श्री राम, जय श्री राम, జై శ్రీరామ్ అంటే సిర్ఫ్ ఏదో దేవుడి పేరు కాదు. జై శ్రీరామ్ అంటే అఖండ హిందూ. 70 సంవత్సరాలకు దగ్గరకు వచ్చేసిన ఇవాళ నా కొడుకు ఇంట్రెస్ట్ తోటి, ఆయన శ్రద్ధతోటి, రాజకీయాలు ఎవరు చెప్తున్నా కాదు, లీడర్ స్వతహాగా శ్రద్ధ ఉండాలి, పట్టుదల ఉండాలి, సమస్యల మీద కొట్లాటలు ఉండాలి, సమస్యల అవగాహన ఉండాలి. దాని ప్రకారం మీరు పనిచేస్తే కానీ లీడర్ కాగలుగుతారు. నేను ఇవాళ ఒకటే చెప్పిన నా కొడుకు, నువ్వు బీజేపీ పార్టీలో చేరుతున్నావు, అదొక గొప్ప పార్టీ. నీ అదృష్టం ఏంటంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వము, ఇవాళ ఇక్కడ సంజయ్ గారి నాయకత్వము, మా అరవింద్ గారు
నేను ఒక్క మాట అడుగుతున్నా అరవింద్ గారిని, మీరు దయచేసి మీకొక చిన్న తమ్ముడికి నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నా, మీరు తమ్ముడుగానే స్వీకరించాలని లైఫ్ లాంగ్ నేను కోరుకుంటా ఉన్నా. రాజకీయాలు వస్తైపోతాయి, వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, కానీ సమాజం చాలా గొప్ప నిలబడుతుంది. సమాజంలో పనిచేసే సత్తా ఉండాలి, ఆటుపోట్లు ఉంటూనే ఉంటాయి, దాన్ని అన్ని తక్కువ నిలబడగలే శక్తి ఉండాలి. శక్తి ఉంటే కానీ మనం ముందు పోగలుగుతాం. అందుకనకే నన్ను ఏ రకంగా అయితే ఆశీర్వదించిందో నేను తరుణ్ గారికి ఒకటే మాట చెప్తా ఉన్నా, तरुण जी आज से मेरा परिवार से आपका परिवार को दे रहा हूं, मेरे बेटा को अपना परिवार आपको मैं हैंड ओवर कर दे रहा हूं. मेरा बेटा आपका बेटा है, भारतीय जनता पार्टी का बेटा है, उसके लिए आपका हैंड ओवर दे रहा हूं. पार्टी को मैं हैंड ओवर कर दे रहा हूं. उनका लाइफ है 30 साल 35 साल, वो अच्छा काम करे तो रहेगा, नहीं तो चले जाएगा. आप एक्सेप्ट करें तो रहेगा, ये प्रजा पूरा एक्सेप्ट करे तो लीडर तरीका से रहेगा, नहीं तो निकल जाएगा. आजकल सेवा नहीं करे तो पब्लिक एक्सेप्ट नहीं करता, ड्रामा नहीं चलेगा, ड्रामा सब देखते रहता, सामने नहीं बात करते मगर पीछे बात करते रहता. उसके लिए मैं तरुण जी मेरा परिवार से आपका परिवार से छोड़ दे रहा हूँ, आप देखभाल करिए. बहुत बहुत धन्यवाद, नमस्कार. మన నాయకుడు నరేంద్ర మోడీ గారు తను దేశం కోసం ధర్మం కోసం మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నవంటి అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులై జాయిన్ కావడం జరుగుతుంది. ఈ క్రమంలో సంజయ్ అన్న అరవింద్ అన్న ఆధ్వర్యంలో వారి అభివృద్ధిలో రానున్న జీవితకాలం భారత్ మాత సేవకి అంకితం చేయాలని వచ్చాను. మన స్లోగన్ ఈ డబుల్ ఇంజిన్ ధమాకా గల్లీ మనలే ఢిల్లీ మనలే, ఈ నినాదాన్ని మనం రాష్ట్రం మొత్తం పారేలా చేయాలి. అందరు కలిసి ఒకసారి డబుల్ ఇంజిన్ ధమాకా గల్లీ మనలే ఢిల్లీ మనలే అని ఒకసారి గట్టిగా అనాల్సిందిగా కోరుతున్నాను. డబుల్ ఇంజిన్ ధమాకా గల్లీ మనలే ఢిల్లీ మనలే. ఢిల్లీలో మనం ఆల్రెడీ ఉన్నాం, మరి గల్లీ సంగతి ఏంటి? గల్లీలో బీజేపీ జెండా ఎగరేసే సమయం వచ్చిందా లేదా? గత 2007 సంవత్సరం నుంచి నియోజకవర్గంలో ఏ నాయకుడు ఉన్నా లేకున్నా ఈరోజు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కోట్ల నియోజకవర్గంలో కాపాడుకుంటూ వస్తున్నారు. మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇక్కడ చాలా వరకు ఇక టైం 2 నిమిషాలు అన్నారన్నా, చాలా టైం ఉంది. కానీ ఈరోజు ఇక్కడ మన ఎమ్మెల్యే గారి గురించి, దేశం గురించి, మిగతా గురించి అంతా మనం మాట్లాడతారు. మన ఎమ్మెల్యే గారి గురించి ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడి ముగిస్తాననుకుంటున్నా. మీ అందరికీ తెలుసు మన ఎమ్మెల్యే 4 పదవుల ఎమ్మెల్యే. పదవులు తన కుటుంబం కోసం, తన పదవుల కోసం, తన ఆస్తిని పెంచుకోవడం కోసం తప్ప మన ప్రజానికానికి యూజ్ చేయట్లేదు, అది వాడట్లేదు. 2008-9లో ఆయన ఎమ్మెల్యే కాకముందు ఆయన ఇప్పుడున్న గడి పక్కన 2 ప్లాట్లు ఆ రోజు అమ్ముకున్నాడు. దాని ముందున్న భూమి కూడా అమ్మే పరిస్థితి ఉండే, కానీ ఇలా భూముల్ని ఆ డాక్టర్ నుంచి మళ్ళీ రిటర్న్ కోరుకున్నాడు. అన్ని కోట్ల డబ్బు ఈ రోజు సంపాదించిండు. మీ అందరికీ తెలిసి ఎమ్మెల్యే ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టిండు, చూసిండు కదా. ఆ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి వెనుక వరకు గేట్ ఉండాలా, వెనుక వరకు రోడ్ ఉండాలా, కానీ ఇటు రోడ్డు బ్లాక్ చేసి అటు రోడ్డు బ్లాక్ చేసి మధ్యలో గడిని పెట్టుకొని ఆస్తులు పెంచుకునే ప్రయత్నం మన ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఖాదీ బోర్డు